నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే విషయంపై చేపట్టిన కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. పీఎం సూర్యఘర్ ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై సమీక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకి పలు సూచనలు జారీ చేశారు. 100% సోలార్ విద్యుత్ సరఫరాకి కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సోషల్ మీడియాలో పోస్టులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసినప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్ళని కూడా అరెస్టు చేస్తామని చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు. ఒక పోరాటంలో భాగంగా ఈరోజు గుంటూరు ఎస్పీ గారిని మేమందరం కూడా కలవటం జరిగింది. ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే, సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి 111 అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక మాసంలో చివరి సోమవారం వేడుకలు నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి దైవ దర్శనం గావించారు. కార్తీక దీప కాంతులతో ఆలయాలు శోభయమానంగా పవిత్ర కార్తీక మాసంలో దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, ఈద్గా, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎవరు బాబాయ్ నీకు ఉన్న మిగతా మాయి గ్రూప్ లేదు అంటే వేసి రిపోర్ట్ వేసి నాకు సింటూ సార్ రైల్పేట సార్ మా అక్కయ్య కూతురు సార్ గత 5 సంవత్సరాలు ఎగ్జీ పెట్టుకున్నాను సార్. నేను హ్యాండిక్యాప్ సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. మా అక్కయ్య కూతురు సార్. మొన్నటిదాకా హాస్పిటల్ గోడ పక్కన టీ కొట్టు పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఆ టీ కొట్టు కూడా తీసేసారు. నాకు జీవనోపాధి సార్. మా అక్కయ్య మా కాడే ఉంటుంది సార్. ఏదన్నా హాస్పిటల్లో టైప్ పెట్టుకున్నా ఎగ్జీ పెట్టుకున్నా వచ్చాను సార్. ఏం కావాలి మీకు? ఇది ఫోటో స్టార్స్ సార్. ఫోటో స్టార్స్ సార్. ఎగ్జిబిట్ అక్కడ పర్మిషన్ కావాలి సార్. మేడం గారిని అడుగుతున్నాను. పెట్టుకుంటాను. అది సార్. ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను? గవర్నమెంట్ హాస్పిటల్లో సార్. వైపు నుంచి మాకు ఉన్న ముస్లింస్ తరపుగా గోరెంట్ల, ఈ గోరెంట్ల గ్రామానికి మేము పుట్టిన కాడ నుంచి అంటే మా నాన్నల తర్వాత కూడా ఒక ఈద్గా అనేది లేదు. ఒక ఈద్గాకి రావాలంటే కనీసం 5 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. మనకు గుంటూరులో ఉన్నది నగరపాలె సంస్థలో ఒకటే ఉంది. మా గోరెంట్ల గ్రామానికి దాదాపు ఒక 5 మసీదులు ఉన్నాయి. ఈ 5 మసీదుల వైపు నుంచి మేము పెద్దలుగా వచ్చి మా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా గోరెంట్ల గ్రామానికి ఒక వీధిగా కావాలని రిక్వెస్ట్ చేద్దామని ఈరోజు వచ్చాము. దయచేసి ఈ పెద్దలు నలుగురికి తెలియపరుస్తారని మా ఆశీస్సు సార్. ప్రార్థనలు చేసుకోవడానికి ప్రతి మసీదులో మినిమము 750 కాడ నుంచి దాదాపు 1000 మంది ఎబో ఉంటారు సార్. ఈ 5 మసీదుల మీద నగరాలు ఒకటి, గోరెంట్ల ఒకటి, ముత్యాలరెడ్డి నగరు, అన్నపూర్ణ నగరు, రెడ్డిపాలెం, గోరెంట్లో ఒకటి చూశాము సార్. అది కరెక్టా కాదా అంటే తెలియదు. అది ఒకటి తీసుకొచ్చి పెద్దలకు తెలియపరుద్దామని మేము వచ్చాము. అది మీ సహకారంతో పెద్దలకి తెలియపరిస్తే మా విన్నపం ఏంటంటే ఆ ఒక్క పని అయిపోతే మా గ్రామ పెద్దలందరికీ కూడా మేలు జరుగుతుందని మా ఆశీస్సు. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నేరుగా పరిశీలించిన తర్వాతనే బిల్లులు చెల్లింపునికి ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ సంగడిగుంట, శారదా కాలనీ సీసీ రోడ్ల ప్యాచ్ వర్కుల్ని, నూతన డ్రైన్లని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. పనుల్ని ప్రత్యక్ష పరిశీలన చేసిన అనంతరం బిల్లులు చెల్లింపునికి ప్రాసెస్ చేస్తామని అన్నారు. చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకి ముందే డ్యామేజ్ జరిగితే సంబంధిత కాంట్రాక్టర్ పర్యవేక్షణ చేసిన ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, భూ ఆక్రమణలు, మహిళల రక్షణ కోరుతూ ఫిర్యాదులు అందాయి. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకి ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ బద్దా అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ పల్లె ఉంది, ఆ పల్లెల్లో ఉండే వాళ్ళు వచ్చి మమ్మల్ని మా చెట్లు తీసుకోలేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. కానీ వాళ్ళని పిలిపించి కనీసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు కట్టడం కానీ వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం కానీ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. ఏ స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసాం, ఉన్న విషయం చెప్పాం. ఎస్పీ గారు కంప్లైంట్ ఇవ్వండి, ఫోన్ చేసి చెప్తాము, వాళ్ళు మీ ల్యాండ్లో రాకుండా మీ ల్యాండ్ మీరు క్లీన్ చేసుకోండి అని చెప్పారు. కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. మా పోలీస్ రక్షణ కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మా చేతిలో ఉన్నటువంటి చెట్లను మేము తొలగించుకుంటాం.
కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం. ఈదులపాలెం పంచాయతీ పత్తిపాడు మండలం 7 ఎకరాల 40 సెంట్లు. ఆ పల్లె పక్కన పల్లె ఉందండి. ఆ పల్లెల్లో మాజీ సర్పంచ్ ఒక అతను, ఒక 7 మంది మేము నాయకులు మీరు రావడానికి లేదు, మీరు వస్తే మీ బళ్ళు తగలబెడతాము, పొక్లీనర్ తగలబెడతామని లాస్ట్ టైం చెట్లు తీపిచ్చాం. మధ్యలో వచ్చి ఆపించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అదేమనంటే మేము ఎస్సీలు మిమ్మల్ని లోన్ అయిపిస్తాం, ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని ఆడవాళ్ళు మా మీద తోలి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకని పోలీసు యాక్షన్ కోరుతున్నాం. గతంలో వచ్చి అడిగితే వైసీపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి గారు ఫోన్ చేసి మమ్మల్ని పోనీయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినందువల్ల మమ్మల్ని పోలీసారి చాలా ఇబ్బంది పెట్టారు. ఐబీసీ బెంగరాలబీడు చర్చి బెంగరాలబీడు నుంచి వచ్చాము. సంఘస్థులు అందరూ వచ్చాము. దావల జగన్మోహన్ గారని దైవజనులు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారిని 80 వారాలుగా చర్చిలో చాలా భయంకరమైన ఇబ్బందులు పెడుతున్నారు. కొట్టారు, చర్చిలో కూడా కొట్టారు. తర్వాత ఆయన పాత సంఘస్థులను పెట్టి డబ్బులు వసూలు చేస్తే 8 సంవత్సరాల డబ్బులు వసూలు చేసి 22 లక్షల రూపాయలు. ఆ డబ్బులు ఏం చేశారో అని అడిగితే ఆయన కొట్టించింది కాక ఆ డబ్బులు వేరే సొసైటీలోకి వేసుకున్నారండి. వాళ్ళు సొంతంగా సొసైటీ చేసుకొని ఆ సొసైటీలో వేసుకొని పాస్ట్ గారిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దాని మీద మేము మీడియా వారికి చెప్పడానికి వచ్చి ఇక్కడ ఎస్పీ గారికి చెప్పడానికి పాతగా ఉంటే మాతంగి పెద్దయోగయ్య వెనుకొండ చిన్న వినోదు మండా వందనం వీళ్ళంతా డబ్బులు ఏమని అడిగితే సంఘస్థులు కూడా సమాధానం చెప్పట్లేదండి. వాళ్ళు సంఘస్థుల మీద కూడా దౌర్జన్యం చేయటం, పాస్ట్ గారిని కొట్టించటం, ఇట్లా భయంకరమైన కేసులు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన మీద అబద్ధపు కేసులు పెడతాం, ఇవన్నీ డబ్బులు అడుగుతున్నారని చెప్పి పాస్ట్ గారిని చాలా గందరగోళం చేశారండి. అట్లాంటి మాకు పాస్ట్ గారు దైవజనులు గారు ఆయన నన్ను కంటతాడి పెట్టి ఏడ్చి నేను రానని చెప్పి సంఘానికి వెళ్ళిపోయాడు. ఆయన కోసమని మేము వచ్చామండి. ఆయన మీద చేసిన నిందలన్నీ తీసేసేయవలసిందిగా కోరుచున్నాం సార్. తెలుసండి డబ్బులు ఇవ్వాలండి. ఎవరు అప్పారం తాడేపల్లి అప్పారం నా తమ్ముడు అవుతారు. మొత్తం 3.5 డబ్బుకి ఇచ్చావు? ఇల్లు పట్టుకొని ఇచ్చామండి. ముగ్గురు పొలం కొడుకు ఇచ్చాం. మొత్తం కాదు ఇల్లు పడితే కట్టించుకున్నామంటే నాకు ఇవ్వక నిమిత్తాను అన్నాడు. అందులో ఇల్లు చచ్చిపోయి ఇందుకందుకు నువ్వేం చేసుకుంటావు, ఆడపిల్లలకి ఇవ్వాలా అంటారు. ఆడపిల్లలకి ఎవరికి ఇవ్వాలా అంటే మాట్లాడుతుంది, ఇవన్నీ ఇంటికి వస్తావులే ఇవ్వకుండా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను నమ్మించి నిలువన మోసం చేసిందని వాలంటీర్ల సంక్షేమ సంఘం ఆరోపించింది. ఈ మేరకు వాలంటీర్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని యూనియన్ నాయకులు జంగాల చైతన్య డిమాండ్ చేశారు. అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ కుటుంబాలు మొత్తం కూడా ఆరోపణ చేస్తా ఉన్నాయి. మీరు అధికారంలో రాకముందు వాలంటీర్లు యథావిధిగా కొనసాగిస్తాం, 5,000 రూపాయల జీతాలు సరిపోవట్లేదు, మీ అధికారం రోజుల్లో 10,000 రూపాయలు ఇస్తామని తీపి కబురు చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకు దత్తమిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకు చేతి కబుర్లా కనిపిస్తా ఉంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇవ్వకపోతే ఈ వాలంటరీ వ్యవస్థను ఏమాత్రం ఆదుకున్నట్టుగా కనపడతలేదు. ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత మీరు కనుక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న ఒక వాలంటీర్, ఒక మహిళా వాలంటీర్, ఏ మహిళా వాలంటీర్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండగానే ఏదో కొత్త మాటలు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సమస్యల పరిష్కారం కోరుతూ విలేజ్ రీకన్స్ట్రక్షన్స్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాపరంగా, సంస్కృతి పరంగా ప్రజలను చైతన్యపరచడంలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ సంస్థ పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ఉద్యోగులు తెలిపారు. నేను రాజమండ్రి రీజన్లో
పనిచేస్తూ ఉన్నానండి. నేను బీఈడి పూర్తి చేసి 300 రూపాయలకి జగ్గంపేటలో పనిచేశాను. చేసి మొత్తం 23 సంవత్సరాల వరకు కూడా నా బీఈడి పూర్తి చేసుకొని మొత్తం అంతా కూడా ఏమీ పని చేయకుండా భూముల్లో బంగారాలాగా మంచిగా తయారు చేశాము. ఫాదర్ వెలంగిని గారు వచ్చిన తర్వాత మమ్మల్ని పిఎఫ్ ఇవ్వాల్సి వస్తుంది అని ఎంతో మమ్మల్ని వేరు చోట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు మాకు గుంటూరు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ గుంటూరులో కూడా హెల్త్ ప్రాబ్లం అని చెప్పినా సరే నన్ను ఎటువంటి ఏమి పట్టించుకోకుండా మా వాలంటీర్స్ కూడా ఎటువంటి పిఎఫ్ కూడా ఇవ్వకుండా విఆర్ఓ ఆర్గనైజేషన్ ఫాదర్ వెలంగిని గారి ద్వారా కష్టాలు పెట్టి మమ్మల్ని రోడ్ కాల్ చేసి చాలా బాధల్లో ఉన్నానండి. నాకు పిఎఫ్ అనేది కమిషనర్ గారు కూడా లెటర్ మాకు ఇచ్చారండి. అవి కూడా హైకోర్టుకి ఇస్తే పెంచి కూడా ఎక్కనీయకుండా ఆయన డబ్బులతో మేనేజ్ చేసి మాకు ఎటువంటి కూడా కలనీకట్ట చేస్తున్నారండి. కాబట్టి తక్షణము మాకు ఈ పిఎఫ్ అనేది మాకు ఇవ్వాలండి. నెక్స్ట్ ఫాదర్ వెలంగిని గారిని ఆయన నిధి నుంచి తొలగిస్తే ఆయనకి ఎటువంటి హక్కు కూడా లేదండి. ఎందుకంటే సరే హక్కులు కలిగిన వాళ్ళు మేము ఎంప్లాయీస్, ఎందుకంటే మేము సంపాదించామండి. ఫాదర్ వెండి గారు నేను జగ్గంపేట, రాజానగరం, ప్రత్తిపాడు, గుంటూరు, పెద్దకాకినాడలో పనిచేశానండి. 23 సంవత్సరాలు చెప్పాను. సంస్థ పేరు విఆర్ విలేజ్ రికన్సిలేషన్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ పెద్దకాకాని అండి. నేను అందులో సూపరింటెండెంట్గా పనిచేశాను. కన్స్ట్రక్షన్స్ విలేజెస్, తర్వాత చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నేను ఎడ్యుకేషన్ ఇస్తానండి. అట్లానే ఆరోగ్యం నుండి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్ మా సంస్థ నుంచి పనిచేస్తున్నానండి. కాబట్టి మాకు తక్షణం విఆర్ఓ సంస్థ నుంచి మాకు రావాల్సిన పిఎఫ్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.